కొంతమంది నిన్న మొన్న పోయినటువంటి వాళ్ళు కావచ్చు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడదలుచుకుంటే మాత్రం ఒక చిన్న అంటే జనానికి కూడా ఒక క్లారిటీ రావాలని నాకు ఉన్నది. ఇట్లా నువ్వు పిలిచిన వాటికి నేను ఒక 2 minutes లో చెప్తా నేను. మనకు ఫస్ట్ మనం ఖమ్మం పోయింది 20వ తారీఖు రోజు పోయినాం. అవును, 2 అంశాల గురించి పోయినాం మనం ఖమ్మం. అది 20వ తారీఖు రోజు పొద్దుగాల ఒక మైసయ్య గారని మత్తయ్య గారని ఒక సబ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ చనిపోయిండు. ఎందుకు చనిపోయిండు అంటే ఆయనకు రావాల్సినటువంటి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏమి ఇస్తలేరు, సంవత్సరం నుంచి తిరుగుతున్నాడు. ఆయన బట్టి దగ్గర గన్మెన్ గా చేసిండు, తుమ్మల దగ్గర గన్మెన్ గా చేసిండు, పొంగిలేటి దగ్గర చేసిండు. ఇవన్నీ చూసినాం మనం. అది పేపర్లు వచ్చిన తర్వాత వాళ్ళ అసోసియేషన్లతో మాట్లాడి చేసి మనందరం కలిసి అడిగి పోయినాం. ఆ రోజు పోయిన తర్వాత ఆ ఇన్సిడెంట్ అంతా చూసి జనం మొత్తం స్పందించిన తర్వాత కరెక్ట్ 2వ రోజు మన 20వ తారీఖు పోతే 22 రోజు 67 లక్షల రూపాయలు గవర్నమెంట్ దిగొచ్చి వాళ్ళ అకౌంట్ లో వేసింది. వాళ్ళ మెసేజ్లు నా దగ్గర, అంటే నేను జనానికి తెలిసినందుకు చెప్తున్నా. మనం పోయినందుకు ఒత్తిడి వచ్చేసి ఇమీడియట్ గా 67 లక్షల రూపాయలు వేసిరు. వాళ్ళ తల్లి కూడా మొన్న తన భార్య మొన్న చనిపోయింది, నిమ్స్ లో ఒక 4-5 రోజుల కింద చనిపోయింది ఆమె. సో ఇదొక అంశము. అదే రోజు మనం సాయంత్రం మన టీం అంతా కలిసి మొత్తము మనము ఇక్కడికి పోయినాము, వెలుగుమెట్లకు పోయినాం. పోయినాక ఆ విజువల్స్ అంతా ఒకసారి మనం చూసిన తర్వాత దీంతో పాటు అది కూడా జనంకి వెళ్ళిపోయింది. ఇమ్మీడియట్ గా వీళ్ళతో మనం 9కి పోయినాం. ఆ చీకట్లో పోయిన తర్వాత పిల్లలు అడిగే ప్రశ్నలకు అవన్నీ చూసి మనము చెలించిపోయినాము. మనం తీసినటువంటి వీడియోస్ జనం చూసి జనం లోపల ఒక పెద్ద చర్చ అయిపోయి ప్రభుత్వం మీద ఈ 2 అంశాల మీద ఒత్తిడి వచ్చింది బాగా. ఒకటి పరిష్కారం చేసిండ్రు, అదే 2 రోజులలో ఒకటి పరిష్కారం చేసిండ్రు, కానీ ఆయన చనిపోయిన తర్వాత వేసిరు ఆయన అకౌంట్ లో. ఇదొక అంశము. 20వ తారీఖు పోతే ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ అలర్ట్ అయ్యి మనం అనుకున్నాం అదే రోజు చెప్పినాం అక్కడ మేమే వస్తాం, ఇక్కడ అందరిని కూర్చొని అవసరం అయితే మేము రౌండ్ టేబుల్ మొత్తం పెడదామని చెప్పని అందరిని పిలిచి అన్ని రాజకీయ పార్టీలను కావచ్చు లేకపోతే మనం సంఘాలను కావచ్చు అనుకున్నాం. ఆ జనాన్ని అక్కడ కూర్చోబెట్టి మనం చేద్దామని అనుకున్నాం. ఇది ఎక్కడో ప్రమాదంగా ఉన్నది, ఈ కొడుకులు వదిలిపెట్టే కొడుకులు కాదు ఇల్లు అని చెప్పని ఇమీడియట్ గా గవర్నమెంట్ ఏం చేసింది, అలర్ట్ అయ్యి 24 రోజు కులగొట్టి పారేసింది. అంటే 3 రోజులకే కులగొట్టింది. దాని తర్వాత ఇమీడియట్ గా మనం ఏం చేసినాం, కులగొట్టుడితో పాటు వాళ్ళు ఏం దుష్ప్రచారం చేశారంటే వీళ్ళు దొంగలు, ఈ పత్రాలు వీళ్ళ దగ్గర ఉన్నాయన్ని దొంగ పత్రాలు, వీళ్ళకి అలాట్మెంట్ కాలేదు అనేది ఒక దుష్ప్రచారం. ఆ జనం అక్కడ ఉన్నటువంటి 10-12 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి జనం మీద ఒక విపరీతమైన వాళ్ళు దొంగలుగా భూ కబ్జాలు వాళ్ళే చేస్తున్నారు విధంగా వాళ్ళు ఎక్స్పోజ్ చేసి స్టార్ట్ చేశారు. దాన్ని మనం ఛేదించి దాన్ని పరిశోధన చేసి మనం 27వ తారీఖు రోజు మళ్ళీ అడిగిపోయినాం. అదే మన దొంగలు వాళ్ళు కాదు, మీరు దొంగలు రాని మనం పేపర్ 27వ తారీఖు రోజు పోయినప్పుడు మనకు అవన్నీ మొత్తం ప్రొసీడింగ్స్ తో సహా వాళ్ళు చూపించారు కదా. అన్న తర్వాత కూడా అదే భాష మాట్లాడుతున్న క్రమంలో మనము 5వ తారీఖు నాడు 3వ తారీఖు నాడు ఈయన దగ్గర పోయినాం. భూదాన్ అంటే దీనికి ఎవరు నివృత్తి చేసేది ఎవరు అంటే భూదాన్ బోర్డుకి వెళ్ళిపోయినాం మనం డైరెక్ట్ గా. పోతే ఆయన మొత్తం కంప్లీట్ గా చెప్పిండు. ఓకే, ఆ రోజు మొత్తం ఆ డీటెయిల్స్ అని అప్పుడు సమాజానికి మొత్తం తెలిస్తే దాదాపు 4వ తారీఖు నుంచే గవర్నమెంట్ మొత్తం ఒత్తిడికి వచ్చి నాకు సంబంధం ఉన్నతో నాకు ఫోన్ చేస్తున్నారు, నీకు కాంటాక్ట్ లో నీకు చేస్తున్నారు, మన దాసరిక సీనుకు కాంటాక్ట్ చేసి మేము భూమి ఇస్తామని మళ్ళీ మొదలు పెట్టింది. అసలు ఇప్పుడు పార్టీలు వీళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు కానీ మనకు 5 రోజుల ముందే తెలిసింది. అదే అందుకే చెప్తున్నారు అన్న విషయం మనకు ముందే తెలుసు. నేను జనానికి చెప్పేది ఏంటంటే మనము 5వ తారీఖు రోజు పోతే 5వ తారీఖు రోజు భూదానంలో ఎప్పుడైతే ఎంటర్ అయిందో ఆయన ఎప్పుడైతే చెప్పిండో ఇవన్నీ కరెక్టే అని చెప్పిండో 6వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది కదా, మనకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి కదా. ఇవి మనం చెప్పదలుచుకుంటే ఎప్పుడో చెప్పేటోళ్ళం. ఇప్పుడు వీళ్ళు 6వ తారీఖు నుంచి వచ్చేదాన్ని ఇప్పుడు వీళ్ళకి ఇప్పుడు ప్రచారం చేసుకుంటున్నటువంటి వాళ్ళు పోయిందన్నాడు 9వ తారీఖు పోయింది ఆడికి వాళ్ళు. 9వ తారీఖు అంటే 2 రోజులు. అంటే వీళ్ళకి అంత ఇన్ఫర్మేషన్ ఉంది మొత్తం వాళ్ళు ఎట్లా ఇస్తున్నారు. మనం ఏమన్నాము, నువ్వు ఇచ్చుడు ఎక్కడో ఇచ్చుడు కాదు బిడ్డ ఆన్నే ఇయ్యాలని చెప్పి మనం పెట్టుకొని కూర్చున్నాం. ఆన్నే ఇయ్యాలి, అందరికి ఇవ్వాలని ఎంతమంది కూలగొట్టినావు. ఇప్పుడు 1895 మందికి భూదాన్లు ప్రొసీడింగ్స్ ఇచ్చారు. ఆ 1895 మొత్తం ఇవ్వాలన్నా లేదా ఇప్పుడు వాళ్ళందరికీ ఇవ్వాలి కదా. అది ఇచ్చేదాకా మన పోరాటం ఉంటది. వీళ్ళేది అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు ఆల్రెడీ వాళ్ళు అది ఇస్తామని చేసినాక ఇప్పుడు ఏమైపోయింది, ఇప్పుడు అయిపోయిందా మరి మా అందరికి వచ్చినాయా? వీళ్ళు సంకలు ఎగరేసుకొని మొత్తం పోయి ఎవరికి డిసైడ్ అవుతున్నారు. ప్రచారాలు, మంగళారతులు, మొత్తం బొట్లు పెట్టుకున్నాడు, మంగళారతులు చేసుడు. ఇంకా కొంతమంది అయితే చాలా ఎక్కువ మాట్లాడుతున్నారు ఏంటంటే పౌర సమాజము కవితక్కను చూసి మేల్కొనాలేట. యాడున్నారా నైనా మీరు ఏం మాటలు మాట్లాడుతున్నారు? 15 రోజుల తర్వాత అంటే కన్నీటి గాథలు వీళ్ళ నోటీసులకు వస్తుంది 15 రోజుల. ఈయన మాట్లాడతారు కేటీఆర్ మేమే ఈయనతో 10వ తారీఖు రోజు నవస తెలంగాణలో వేసుకుంటాడు. ఒకవేళ నువ్వు నీ పార్టీ ఏం ప్రోగ్రామ్ తీసుకొని నువ్వు ఎక్కడ రాష్ట్రాన్ని స్తంభింపజేసినావు, నువ్వు ఎక్కడ నీ ఎమ్మెల్యే నీ పార్టీ అపోజిషన్ పార్టీగా నువ్వు కూల్చివేతలే ఆపాలా. కూల్చివేతలు నువ్వు ఆపలే, ప్రమాదాన్ని గ్రహించి ఆపలే. అయిన తర్వాత కూడా టోకన్ గా పోయి ఆడ పోయి మా అయ్య వస్తాడు. ఇక మా అయ్య వచ్చినాక మొత్తం బాణాలు వేస్తాడు, ఈడ బొట్టి ఈయన ఇల్లు కడతాడని ముచ్చట చెప్పి ఆయన వస్తాడు. ఈమె తతంగం చేసి ఈమె కథ ఈమె పెట్టుకున్నది. నేను ఒకటి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకు ఈ ప్రచారం చేసుకుంటున్నటువంటి ఒకవేళ మీతోటే జరిగిందని ఒకవేళ అనుకుందాం అని అనుకో,
ఇంకా 30 లక్షల మంది పిల్లలు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పని నెత్తి నోరు మొత్తుకొని తిరుగుతారు కదా. మీకు నిజంగా మీరు కూర్చుంటేనే జరిగిందని అంటే ఇలా కూర్చోండి, ఇయాటి నుంచి కూర్చోండి. 30 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కావాలి. 2 లక్షల ఉద్యోగాలు గత ప్రభుత్వం అంటే ఈ ప్రభుత్వము, గత ప్రభుత్వమో ఇంటికో ఉద్యోగం అన్నది. అప్పుడు ఆత్మహత్యలు జరిగినాయి, ఇప్పుడు నిరుద్యోగుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి కదా. మీరు ఇయాటినే కూర్చోరు. ఇప్పుడు ఇది విన్న తర్వాత మన తొలి వెలుగు లైవ్ చూస్తున్నారు కదా, మీరు జనాలు కూడా మెసేజ్ పెట్టండి. ఎవరెవరైతే ఇట్లా ప్రచారాలు చేసుకుంటుర్రో కేటీఆర్ కావచ్చు వీళ్ళందరూ చలో మీతోనే అయింది అనుకుంటే కూర్చోవాలి, ఇయ్యాలనే కూర్చోవాలి. మీరు 2500 మహిళల గురించి చాలా మాట్లాడుకుంటే ఏమేమో చెప్తున్నారు కదా. 2500 రూపాయలు నెలకి ఇస్తాన్నారు కదా, అది ఇచ్చే వరకు నేను చచ్చిపోయినా మంచిది, అది ఇచ్చే వరకు నేను కూర్చుంటాను. కూర్చో. లేదు నువ్వు బాగా సామాజిక ఉద్యమాల గురించి మాట్లాడుతున్నారు కదా మీరందరూ, మీకు నిజంగా బలం ఉన్నది, మాతోనే మేమే తురుంకాన్లం అని చెప్పని అంటున్నారు కదా. మీరు 42% ఇప్పుడు వచ్చే దాంట్లో రిజర్వేషన్స్ అయ్యే వరకు ఎన్నికలు జరగనీయమని చెప్పని ఇప్పుడే పోయి కూర్చోరు. మీరు మళ్ళీ మీరు పార్టీ ఆఫీసుల్లో మీరు ఎక్కడో మీరు పోయి కూర్చోండి. ఏం మాట్లాడతారే నాకు అర్థం కాదు. అయిపోయిన పెళ్లికి డప్పులు కొట్టినట్టు వీళ్ళంతా అదంతా ఎప్పుడో ప్రచారం, మేము ప్రచారం చేయాలంటే చేసుకోలేమా ఇట్లా? ఇప్పుడు నేను మెసేజ్ మీకు ఒక్కటి నువ్వు చదివి వినిపించాలి, జనానికి కూడా తెలవాలి అసలు ఏం జరుగుతున్నది అని. అరే ఎక్కడి అంటే ఇంకొకటి దీనిలో నేను చెప్పదలుచుకున్నది అంటే వాళ్ళు కూడా మాట్లాడే మాటలు నిన్న కూడా వసూలు చేసినారు, వాళ్ళని వదిలిపెట్టము, ముఠా నాయకులే ముఠాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఒకటేందంటే వీళ్ళు మాట్లాడేటోళ్ళందరికీ అందరూ ఈ ఉద్యమాన్ని ఎంత అవమానం చేస్తున్నారంటే 2 నెలలు 3 నెలలు ఆడబిడ్డలు జైళ్ళలో పెట్టిరు. ఆ భూముల గురించి కొట్లాడిన వాళ్ళ జయం అంటే ఆమెను 2 నెలలు పెట్టిండ్రు. హాస్పిటల్ ఉంటే చూసుకునేటోళ్ళు ఎవరు లేక బిడ్డ చచ్చిపోయింది. ఇటువంటి గాథలు జరిగినాయి. నువ్వు గులగొట్టిన ఇళ్ళల్లా పాపము 5 సంవత్సరాల నుంచి వాళ్ళు పెళ్లి చేసుకున్నాక ఒక జంట 5 సంవత్సరాల నుంచి పాపం వాళ్ళు పిల్లలు కావాలనే ప్రయత్నం చేస్తుంటే ఏ దేవుడు ముక్కని దేవుడు లేదట, పాప అట్లా ఇట్లా చేసి గర్భవతి అయింది. తీరా ఇల్లు గులగొట్టేందుకు వస్తే ఆ తొందరలో పోయి సామాన్ ఎత్తుకపోతుంటే అబార్షన్ అయింది ఆమెకు. ఎవడా వీళ్ళందరి మీద ఎవరు కేసులు పెట్టాలి? ఇప్పుడు నువ్వు దుర్మార్గునివి, నువ్వేమన్నావు మొదలు కాదన్నావు, ఇప్పుడు 300 మందికి నువ్వే ఇస్తున్నావు కదా, అంటే ఆడు ఉన్న వాళ్ళందరూ కరెక్ట్ అన్నట్టే కదా. మరి ఈ దమనకాండకు శిక్ష ఎవరికి పడాలి? వాళ్ళ పోరాటాలు, ఈ ఓపీడీఆర్ఓలు చేసినటువంటి పోరాటాల సంగతి ఏంటిది? వాళ్ళు పోయి అక్కడ కూర్చొని ఏళ్ళ నుంచి వాళ్ళు స్ట్రగుల్ చేస్తుంటే వాళ్ళ మీద మన్ను పోసుడు ఎక్కడిది? అంటే అక్కడ జనాలు పాపము ఆడ కూర్చొని కొట్లాడుతుంటే వాళ్ళ త్యాగం వాళ్ళ స్ట్రగుల్ చేయబట్టి వచ్చిందని చెప్పాల్సింది పోయి మాతోనే అయింది, మేమే చేసినాము, మేమే తురుంకాన్లము, ఇక దిగొచ్చిండ్రు, మీరు రావాలి వీళ్ళెంబడి, మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఏం 3rd క్లాస్ మాటలు మాట్లాడుతున్నంత ఎవరికి మైకులు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. ఇవి ప్రజా పోరాటాలతోటి వాటిని స్పందించి ఆ ఖమ్మం 15 రోజులు పడుతుంది మీకు, ఆ కన్నీళ్ళు చూసేందుకు 15 రోజులు పడుతుంది మీకు ఆడికి పోయేందుకు. మేము ఎట్లా పోవాలరా నాయన అని పోతుంటే మమ్మల్ని అరెస్టులు చేస్తుంటారు. ఇది ఒక్కటి చదవాలి. రిటైర్డ్ ఆయన ఏం మెసేజ్ పెట్టిండు, నేను కూడా నీకు కూడా చూపించలే, ఒక్కసారి చదువు. వెంకటేశ్వర గారు పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన ఆయన పోయి వచ్చిన తర్వాత ఒక్కసారి చదువు, ఆ మెసేజ్ చదువు. గుడ్ మార్నింగ్ సార్, మీ శ్రమ ఊరికే పోలేదు సార్. మైసయ్య గారి కుటుంబానికి ఎట్టకేలకు సుమారు 64 లక్షల రూపాయలను ప్రభుత్వం ఆయన అకౌంట్లో వేసింది. ఈ పని ముందే చేసి ఉంటే ఒక ప్రాణం నిలిచేది సార్. ప్రస్తుతం ఆయన భార్య పరిస్థితి కొంత మెరుగవుతున్నట్టుగా చెబుతున్నారు, కానీ ఆమె కూడా చనిపోయింది. ఈ ఇష్యూలో మీరు ప్రభుత్వాన్ని నిలదీయకపోతే ఇంత వేగంగా డబ్బులు వచ్చేవి కాదు. వారి కుటుంబం ఇంకా సంక్లిష్ట పరిస్థితుల్లో ఉండేది. మీకు, రఘు గారికి మరియు మీ బృందానికి మా అసోసియేషన్ తరపున వేల కృతజ్ఞతలు సార్ అని పెట్టింది. ఇది ఇప్పుడు ఇది ఏ రేట్ వచ్చింది మనకు? వచ్చింది 22nd రోజు వచ్చింది. 21st రోజు రాత్రి పైసలు పడ్డాయి. మనం ఈ రోజు పోయినాం. ఇవాటి వరకు మేము ప్రచారం చేసుకోలే, వాళ్ళ అసోసియేషన్ వాళ్ళే ఇది పెట్టింది. నేను నీకు కూడా చూపించలే. ఇట్లా చాలా మెసేజ్లు వచ్చినాయి మాకు, జనంకి వెళ్ళి చాలా మెసేజ్ వచ్చినాయి. ఈ పోజులు కొట్టి పొంగనాలు కొట్టి కూర్చొని 2 రోజులు నిరాహార దీక్షలు చేస్తే ప్రభుత్వం మొత్తం దిగొచ్చిందంటే నేను చెప్తున్నా, నేను బరాబర్ నువ్వు మళ్ళీ ఇంకొకసారి మాట్లాడితే చెప్తున్నా క్లియర్ గా, మీరు మీ పార్టీ ఆఫీస్ లో కూర్చుంటారా, ఏడ కూర్చుంటారో, ఒకవేళ మీదే నిజమైన బలం అని అనుకుంటే మీరు కూర్చోండి, నేను సత్యదాకా అడిగే లేవా అని చెప్పండి. ఆ కాలుతోందన్న పిల్లలకు కేసు అయిందా? కొట్లాడుతున్నాం మా ఎవరి స్థాయిలో ఎవరి స్టేజ్ లో వాళ్ళు. జనం, ప్రజా పోరాటాలు, ప్రజా ఉద్యమాలు, బాధితులు, అక్కడ ఉన్నటువంటి బాధితులు 15 రోజుల నుంచి ఎంత ఒత్తిడి. ఇప్పుడు మనం రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ లో కూర్చున్నాం, మోహన్ రెడ్డి గారు ఓపీడీఆర్ఓలు చేసినప్పుడు ఆడ మాట్లాడుతుంటే లైవ్ లో వాళ్ళు ఫోన్ చేసి మళ్ళీ 4 వ్యాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టిండ్రు అని, 4 వ్యాన్లు తీసుకొని పెట్టిరు, మమ్మల్ని తీసుకుపోతున్నారని. జనం తిరుగుబడమని చెప్పినాం మనం, వాళ్ళు అట్లా నిలబడరు. ఆ పోరాటాలన్నీ పక్కకు పెట్టి